ఈరోజు మనం రాజు మరియు డిఎంఎస్ విక్రయం మరియు శిస్తుతో విజయం అనే అంశంపై వచ్చిన సమాచారాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇది ఎఫ్ఎంసీజీ స్నాక్స్ రంగంలో పనిచేసే రాజు అనే ఒక సేల్స్ మ్యాన్ కథ. పైకి చూడ్డానికి చాలా సాధారణంగా అనిపించినా ఇందులో ఒకరి కెరియర్నే మార్చేయగల కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి. రాజుతో ఉన్న అసలు సమస్య క్రమశిక్షణ లేకపోవడం. అవును, క్రమశిక్షణ లేకపోవడం అనేది వినడానికి చాలా చిన్న మాటలా అనిపించచ్చు. కానీ సేల్స్ ప్రపంచంలో, ముఖ్యంగా స్నాక్స్ లాంటి వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల విషయంలో ఇది చాలా పెద్ద సమస్య. అతని నెలవారీ రిపోర్ట్లు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే, ఆ రిపోర్ట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రతి నెలా దాదాపు ఒకే కథ. 4 రోజులు సెలవు, రోజు ఆలస్యంగా మార్కెట్కు వెళ్లడం, బీట్ కవరేజ్ సరిగ్గా లేకపోవడం. వీటన్నిటికంటే ముఖ్యంగా అతను చేసిన ఒక పెద్ద తప్పుంది. ఉదయం 10 గంటలకు మార్కెట్లో ఉండాల్సింది పోయి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లేవాడు. ఇది కేవలం 2 గంటల ఆలస్యం కదా అనిపించొచ్చు, కానీ దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడే చాలామంది పొరబడతారు. చూడండి, స్నాక్స్ అనేవి ప్రజలు ప్లాన్ చేసుకుని, లిస్ట్ రాసుకుని కొనే వస్తువులు కావు. వాటిని ఇంపల్స్ బయింగ్ కేటగిరీ అంటాం. అంటే ఆ క్షణంలో అనిపించుకొనేవి. కరెక్ట్. కంటికి కనిపించింది కొంటారు. ఉదయం పూట దుకాణానికి టీ తాగడానికి వచ్చినప్పుడు ఆ షెల్ఫ్లో ఉన్న కొత్త చిప్స్ ప్యాకెట్ చూసి కొంటారు. ఆ ప్రధానమైన ఉదయ సమయాన్ని రాజు కోల్పోతున్నాడు. ఓహ్! అతను 12 గంటలకు వెళ్లేసరికి అప్పటికే మార్కెట్లో జరగాల్సిన సగం అమ్మకాలు వేరే బ్రాండ్లకు జరిగిపోయుంటాయి. అంటే ఇది సమయం కోల్పోవడం కాదు, అవకాశాన్ని ప్రత్యర్థులకు అప్పగించడం లాంటిది. సమయానికి రాని సైన్యం సగం ఓడిపోయినట్లే అనే మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అంటే అతను కేవలం 2 గంటల ఆలస్యం చేయట్లేదు, ఆ రోజు అమ్మకాల్లో సింహభాగాన్ని వదులుకుంటున్నాడన్నమాట. సరే, ఈ ఆలస్యం కాకుండా క్షేత్రస్థాయిలో అతను చేసిన ఇతర తప్పులేమిటి? వాటి ప్రభావం ఎలా ఉండేది? చాలా ఉన్నాయి. మొదటిది, నెలకు 4 రోజులు గైర్హాజరు. సేల్స్లో అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే కంటికి కనిపించకపోతే మనసులోంచి కూడా వెళ్ళిపోతావన్నమాట. నిజమే. రాజురాణి ఆ 4 రోజులు పోటీదారులు పండగ చేసుకుంటారు. వాళ్ళొచ్చి తమ ఉత్పత్తులతో షెల్ఫ్లని నింపేస్తారు. ఒక్కసారి షెల్ఫ్లో వాళ్ల ప్రాడక్ట్ వస్తే దాన్ని తీసేయడం కష్టం కదా. చాలా కష్టం. ఇది డిస్ట్రిబ్యూటర్ డబ్బును కూడా బ్లాక్ చేస్తుంది. ఇక్కడే నాకు డిఎంఎస్ అనే పదం కనిపిస్తోంది. మనం పదే పదే ఈ పదం వాడుతున్నాం. సేల్స్ రంగంలో లేని శ్రోతల కోసం అసలు ఈ డిఎంఎస్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది? మంచి ప్రశ్న. డిఎంఎస్ అంటే డిస్ట్రిబ్యూటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సులభంగా చెప్పాలంటే ఇది సేల్స్ మ్యాన్ తన స్మార్ట్ ఫోన్లో ఉపయోగించే ఒక యాప్. ఓకే, ఒక యాప్. అంతే. దీని ద్వారా ఏ దుకాణానికి వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు, ఏం ఆర్డర్ తీసుకున్నారు, ఈ వివరాలన్నీ నిజ సమయంలో కంపెనీకి తెలిసిపోతాయన్నమాట. అర్థమైంది. అయితే రాజు ఈ డిఎంఎస్ విషయంలో కూడా తప్పులు చేసేవాడు. రీటైలర్ ముందు పనిచేయకపోవడం, రాత్రికి మొత్తం ఆర్డర్లు ఎంటర్ చేయడం, ఇలాంటివి. దీనివల్ల వచ్చే నష్టమేమిటి? ఇది చాలా పెద్ద తప్పు. సేల్స్ మ్యాన్ రీటైలర్ దగ్గరికి వెళ్లిన వెంటనే డిఎంఎస్లో పంచ్ చేయాలి. అప్పుడతని ఫోన్ యొక్క జియోలొకేషన్ ఆధారంగా అతను నిజంగా ఆ దుకాణంలో ఉన్నాడని కంపెనీకి తెలుస్తుంది. రాజు అలా చేయనప్పుడు మేనేజ్మెంటుకు అనుమానం వస్తుంది. కరెక్ట్. ఈ విజిట్ నిజమైందేనా లేక ఎక్కడో కూర్చుని ఎంటర్ చేస్తున్నాడా అనే అనుమానం. దీన్నే నకిలీ కాల్ అంటారు. మరి ఆర్డర్లను రాత్రిపూట ఎంటర్ చేయడం అదెలా నష్టం చేస్తుంది? అది సప్లై చైన్ను దెబ్బతీస్తుంది. అదెందుకంత ప్రమాదకరం? ఆర్డర్ ఎప్పుడొచ్చినా ఆర్డరే కదా. కాదు, ఉదయం 11 గంటలకొచ్చిన ఆర్డర్ ఆధారంగా డిస్ట్రిబ్యూటర్ ఆ రోజు మధ్యాహ్నం డెలివరీ ప్లాన్ చేసుకుంటాడు. ఓకే. అదే ఆర్డర్ రాత్రి 9 గంటలకు వస్తే డెలివరీ మరుసటి రోజుకి వాయిదా పడుతుంది. దీనివల్ల దుకాణంలో సరుకు అయిపోయి కస్టమర్ వేరే బ్రాండ్ కొనే ప్రమాదం ఉంది. సరిగ్గా అదే. ఇది ఒక చిన్న ఆలస్యంలా కనిపించినా దాని ప్రభావం గిడ్డంగి నుండి దుకాణం వరకు ఉంటుంది. ఇన్ని సమస్యలు చూస్తుంటే రాజు కెరియర్ దాదాపు ముగిసిపోయిందనే అనిపిస్తుంది. కాని ఇక్కడే కథలో ఒక అనూహ్యమైన మలుపు వచ్చింది. ఒకే ఒక్క సంభాషణ అతన్ని మార్చేసింది. అవును, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అతని సూపర్వైజర్ రాజును పిలిచి తిట్టడమో హెచ్చరించడమో చేయలేదు. చాలా ప్రశాంతంగా కూర్చోబెట్టి ఒకే ఒక వాక్యమన్నారు. రాజు, నీ సమస్య పనిలో కాదు, నువ్వు అనుసరిస్తున్న వ్యవస్థలో ఉంది. సమస్య నీలో లేదు, నీ పద్ధతిలో ఉంది. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది, కాని రాజుపై అంతలా ఎలా ప్రభావం చూపింది?
ఎందుకంటే ఆ మాట సమస్యను వ్యక్తి నుండి ప్రక్రియ వైపు మళ్లించింది. ఎవరైనా మనల్ని నువ్వు సరిగ్గా పనిచేయడం లేదు అన్నప్పుడు మనం వెంటనే ఆత్మరక్షణలో పడతాం. అవును, ఎదురు వాదిస్తాం. కాని మనం అనుసరించే పద్ధతిని మెరుగుపరుద్దాం అన్నప్పుడు మనం పరిష్కారంలో భాగస్వాములమవుతాం. ఆ సూపర్వైజర్ రాజును నిందితుడుగా చూడలేదు, సమస్యను పరిష్కరించే సహచరుడుగా చూశారు. ఆ ఒక్క మాట రాజు అహాన్ని దెబ్బతీయకుండా అతని ఆలోచనలను ప్రేరేపించింది. అవును అవును కదా, నా పని పద్ధతి మార్చుకుంటే సరిపోతుందేమో అని అతను గ్రహించాడు. ఇది ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ టెక్నిక్. ఆ మాటతో రాజు తన పాత అలవాట్లను వదిలేసి డిఎంఎస్ అనే వ్యవస్థను తన ఆయుధంగా మార్చుకున్నాడు. అతని రోజువారీ దినచర్య ఎలా మారిపోయింది? పూర్తిగా మారిపోయింది. మొదటి మార్పు సమయం. ఇంతకుముందు 12 గంటలకు వెళ్లే రాజు ఇప్పుడు ఉదయం 9:55 గంటలకే మార్కెట్లో ఉండి డిఎంఎస్లో పంచ్ చేయటం మొదలుపెట్టాడు. అందరికంటే ముందు. దీని తక్షణ ప్రభావం రీటైలర్ల మీద పడింది. వాళ్లు ఆశ్చర్యపోయారు. రాజు ఇప్పుడు చాలా మారిపోయాడు, సమయానికి వస్తున్నాడు అనే మంచి పేరొచ్చింది. కోల్పోయిన నమ్మకాన్ని ఇది తిరిగి సంపాదించిపెట్టింది. ఖచ్చితంగా. కాని ఈ మార్పు అంత సులభంగా జరిగి ఉంటుందా? సంవత్సరాలుగా ఉన్న అలవాట్లను ఒక్కరాజులో మార్చుకోవడం కష్టమే కదా? ఖచ్చితంగా కష్టమే. మొదట్లో అతనికి కూడా ఇదొక నిఘా వ్యవస్థలా అనిపించి ఉంటుంది. ప్రతీదీ ఫోన్లో నమోదు చేయడం చిరాకు తెప్పించుంటుంది. అవును. కానీ ఎప్పుడైతే అతను ఆర్డర్లను లైవ్లో పంచ్ చేయడం మొదలుపెట్టాడో డెలివరీలు వేగంగా జరగడం గమనించాడు. ఒక రిటైలర్, రాజూ, నువ్వు ఉదయం ఆర్డర్ తీసుకుంటే సాయంత్రానికల్లా సరుకొచ్చేస్తోంది, చాలా సంతోషం అని మెచ్చుకున్నప్పుడు అతనికి మొదటి విజయం రుచి తెలిసింది. ఆ చిన్న చిన్న విజయాలే అతనికి ప్రేరణగా నిలిచాయి. అవును. పాత పద్ధతుల వల్ల వచ్చే సౌకర్యం కంటే కొత్త పద్ధతి వల్ల వచ్చే ఫలితాలు గొప్పవని అతను గ్రహించాడు. అంటే కేవలం క్రమశిక్షణతో పాటు డిఎంఎస్ వాడకం వల్ల అతని అమ్మకాల వ్యూహంలో కూడా ఏమైనా మార్పొచ్చిందా? అక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. ఇంతకుముందు రాజు ఒక సాధారణ ఆర్డర్ టేకర్. ఇప్పుడతను డేటా ఆధారిత సలహాదారుగా మారాడు. డేటా ఆధారిత సలహాదారు అంటే ఏమిటి? అతని చేతిలో ఉన్న డిఎంఎస్ యాప్లో ప్రతి రీటైలర్ గురించిన సమాచారం ఉంటుంది. ఉదాహరణకు, ఒక రీటైలర్ కేవలం చిప్స్ మాత్రమే కొంటున్నాడు, కానీ మిక్చర్ అమ్మడం లేదు. ఓకే. ఇంకొక రీటైలర్ కేవలం 10 రూపాయల ప్యాకెట్లు అమ్ముతున్నాడు, కానీ బాగా లాభమొచ్చే 50 రూపాయల ఫ్యామిలీ ప్యాక్ను పట్టించుకోవడం లేదు. ఈ డేటా అంతా రాజుకు స్పష్టంగా కనిపించేది. ఓ, అంటే ఇప్పుడతను కేవలం ఏం కావాలి సార్ అని అడగట్లేదు, తన ఫోన్లోని డేటాను నేరుగా రిటైలర్కు చూపించి, అవును, చూడండి సార్, మీ ఏరియాలో ఈ కొత్త మిక్స్చర్ ఉత్పత్తికి చాలా డిమాండ్ ఉంది. మీ పక్క వీధిలో ఉన్న దుకాణంలో రోజుకు 10 ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. మీరు దీన్ని అమ్మకపోవడం వల్ల వ్యాపారం కోల్పోతున్నారు అని రుజువులతో మాట్లాడేవాడు. వావ్! సరిగ్గా అదే. దీన్నే మనం డేటా డ్రివెన్ సెల్లింగ్ అంటాం. గాలిలో మాటలు చెప్పడానికి, అంకెలు చూపించి మాట్లాడటానికి చాలా తేడా ఉంది కదా? నిజమే. వాస్తవాలు మాట్లాడినప్పుడు రిటైలర్ కాదనలేడు. ఫలితంగా రాజు యొక్క రేంజ్ సెల్లింగ్, అంటే ఒకే దుకాణంలో వీలైనన్ని ఎక్కువ రకాల ఉత్పత్తులను అమ్మడం రెట్టింపైంది. అంతేకాదు, స్నాక్స్ విషయంలో గడువు తేదీ ఒక పెద్ద తలనొప్పి. డిఎంఎస్ దీనికి కూడా సహాయపడిందని ఉంది. అవును. ఇంతకుముందు ఏ స్టాక్ ఎప్పుడు పాతదవుతుందో రాజుకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు డిఎంఎస్ రిటర్న్ మాడ్యూల్ ద్వారా ఏ ఉత్పత్తులు గడువు తేదీకి దగ్గరగా ఉన్నాయో అతనికి ముందే తెలిసిపోయేది. అప్పుడతను వాటిని వెంటనే వెనక్కి తీసుకుని తాజా స్టాక్ పెట్టేవాడు. దీనివల్ల రిటైలర్లకు నష్టమొచ్చేది కాదు, వాళ్లతో వివాదాలు సున్నాకి చేరాయి. షెల్ఫ్లో ఎప్పుడూ తాజా సరుకు ఉండటంతో వినియోగదారుల నమ్మకం కూడా పెరిగింది. కరెక్ట్. వావ్! ఒక చిన్న యాప్, ఒక చిన్న మార్పు ఇన్ని రకాలుగా సహాయపడిందా? ఇన్ని మార్పులు చేశాక ఫలితాలెలా ఉన్నాయో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. అతని రిపోర్ట్ కార్డ్పై ఈ ప్రభావం నిజంగా కనిపించిందా? అతని రిపోర్ట్ కార్డ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సంఖ్యలు అబద్ధం చెప్పవు కదా. గైర్హాజరు 0. డిఎంఎస్ పంచ్ 100% ఖచ్చితత్వం. రోజువారీ కాల్స్ 20 నుండి 40కి పెరిగాయి. అన్ని ఉత్పాదక కాల్స్ దాదాపు 100%. బీట్ కవరేజ్ కూడా 100%. రేంజ్ సెల్లింగ్ రెట్టింపు. అవును. అద్భుతం. దీనివల్ల అతనికి ఆర్థికంగా కూడా ప్రయోజనం కలిగి ఉంటుంది కదా? ఖచ్చితంగా. అమ్మకాలు పెరగడంతో అతనికి మంచి ఇన్సెంటివ్లు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్ సంతోషంగా ఉన్నాడు, కంపెనీ సంతోషంగా ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా రాజు తన గురించి తాను గర్వపడ్డాడు.
ఒకప్పుడు ఆలస్యం, నకిలీ ఆర్డర్ అని వ్యాఖ్యలొచ్చే చోట ఇప్పుడు పరిపూర్ణమైన క్రమశిక్షణ, అద్భుతమైన బీట్ కవరేజ్ వంటి ప్రశంసలు వస్తున్నాయి. ఇది వింటుంటే ఇది కేవలం రాజు విజయంలా అనిపించడం లేదు. టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మీరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. విజయం కేవలం టెక్నాలజీ వల్ల రాలేదు. టెక్నాలజీ ఒక సాధనం మాత్రమే. అసలైన మార్పు అతని ఆలోచనా విధానంలో వచ్చింది. కరెక్ట్. క్రమశిక్షణను అలవర్చుకోవడంలో వచ్చింది. ఆ మార్పుకు టెక్నాలజీ సహాయపడింది అంతే. సరైన పద్ధతిని అనుసరించాలనే నిబద్ధత లేకపోతే ఎన్ని యాప్సున్నా ప్రయోజనముండదు. రాజు కథ నుండి మనం నేర్చుకోవాల్సిందిదే. చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద ఫలితాలను తెస్తాయి. మధ్యాహ్నం 12 గంటలకు బదులు ఉదయం 10 గంటలకు వెళ్లడం, చేత్తో రాసే బదులు ఫోన్లో ఎంటర్ చేయడం, ఇవి చూడ్డానికి చిన్న మార్పులే, కాని వాటి ప్రభావం చాలా పెద్దది. ఖచ్చితంగా. ఈ ఆధునిక యుగంలో పాతకాలపు ఎడ్లబండి ఆలోచనా విధానం పనిచేయదు. స్నాక్స్ ప్రపంచం అంత వేగంగా నడుస్తున్నప్పుడు సేల్స్మ్యాన్ ఆలోచన, అతని పని విధానం కూడా అంతే వేగంగా ఉండాలి. ఇది కేవలం సేల్స్కే కాదు, ప్రతి రంగానికి వర్తిస్తుంది. మన చుట్టూ ఉన్న టెక్నాలజీని ఒక భారంగా కాకుండా మన పనిని సులభతరం చేసే ఒక అవకాశంగా చూడాలి. ఈ విశ్లేషణ నుండి శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలింది. వారి వారి వృత్తి జీవితంలో వారు రోజు అనుసరిస్తున్న ఏ చిన్న ప్రక్రియను మార్చడం ద్వారా, లేదా ఏ టూల్ను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా వారు కూడా రాజులాంటి అద్భుతమైన ఫలితాలను సాధించగలరు.